ప్రముఖ రచయిత అయినటువంటి లూయి లామోర్ ఆయన ఒకసారి రాసినటువంటి ఒక కథలో ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించాడు. ఈ వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ గ్రంథాలయానికి అంటే ఫేమస్ లైబ్రరీకి వచ్చిపోయేవాడు. అతనికి తరచూ రావడం పోవడం అనేది అలవాటు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని గుర్తించారు కూడా. ఒకసారి ఆ లైబ్రరీలో ఒక సెక్షన్లోనికి ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక లెదర్ బౌండ్ బుక్ని, తోలుతో ఉన్నటువంటి పుస్తకాన్ని అతడు తీసి ఆ పుస్తకం అంతా కూడా తడిమి చూశాడు. తర్వాత తెరిచాడు, ముక్కు దగ్గర పెట్టుకొని లోపల పేజీల వాసన చూశాడు. తర్వాత ప్రతి పేజీ అట్లా తిప్పుతూ దాన్ని పట్టుకున్నందుకు చాలా సంతోషంగా కనపడ్డాడు. కొంత సమయం తర్వాత దిక్కులు చూసి ఆ లెదర్ పుస్తకాన్ని తన యొక్క కోట్ కింద దాచుకొని మెల్లగా బయటికి జారుకున్నాడు. కానీ అక్కడి వారు గమనించారు గనుక ఒక ఆయన అతని వెంట పడిపోయి అతన్ని ఆపి అతడిని నిలదీసినప్పుడు అతడు ఏమాత్రము వెనక్కి తిరగబడకుండా వెంటనే ఆ యొక్క లెదర్ పుస్తకాన్ని ఆయనకి ఇచ్చేసాడు. అప్పుడు అతన్ని లైబ్రరీకి తీసుకుని వచ్చి ప్రశ్నించారు, ఎందుకు ఈ పని చేసావు? ఇది అందరి కోసం పెట్టిన లైబ్రరీ, దీంట్లో నీవు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పాడు. చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలంటే చాలా మక్కువ, విపరీతమైన ఇష్టం. సో నేను చదువు రాని వ్యక్తిని, నేను పుస్తకంలో ఏముందో చదవలేను. కాకపోతే పుస్తకాన్ని పట్టుకోవడం, ఆ యొక్క లెదర్ని ముట్టుకోవడం, పేజీల్ని తిప్పడం అండ్ వాసన చూడడం నాకు చాలా ఇష్టం. అందుకనే ప్రతి వారం నేను లైబ్రరీకి ఆ పని చేయడానికి వస్తాను అని చెప్పినప్పుడు పాపం వారికి ఏం చేయాలో అర్థం కాక నవ్వి అతన్ని వదిలేశారు. సో ఇట్లా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చదువు రానివాడు ఆ పుస్తకమును పట్టి అంత సంతోషించాడు. అమెరికాలో యుఎస్ఏ టుడే అనేటువంటి ఒక ప్రముఖ మ్యాగజైన్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వారు ఒక సర్వే నిర్వహించిన తర్వాత ఆ సర్వే ద్వారా వారు తేల్చినటువంటి అంశం ఏంటంటే, అమెరికన్స్లో 92% అమెరికన్స్కి కనీసం ఇంట్లో ఒక్క బైబిల్ అయినా ఉంది. 92% మందికి ఒక్క బైబిల్ అయినా ఉంది. కానీ దాంట్లో 53% మందే బైబిల్ అప్పుడప్పుడు చదువుతారు. 25% మంది మాత్రమే ప్రతిదినం బైబిల్ చదివే అలవాటును కలిగి ఉన్నారు. 92% బైబిల్ ఇంట్లో పెట్టుకున్న 25% మాత్రమే క్రమం తప్పక ప్రతిరోజు బైబిల్ చదివేటువంటి వారిగా ఉన్నారు. మనలో కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనకు ముఖ్యంగా నేను ఆఫ్రికాకి వెళ్తే ఆఫ్రికాలో ఉన్నటువంటి పేద సంఘాలు, పాస్టర్లు మాకు ఆ పెద్ద లెదర్ బౌండ్ బైబిల్ మీరు ఒక 10 కొనిపెట్టండి, 25 కొనిపెట్టండి అని ఎప్పుడు రిక్వెస్ట్ ఆఫ్టర్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇండియాలో కూడా మనకి లెదర్ బైబిల్ చాలా ఇష్టమైనటువంటిది. సో మనకున్నటువంటి భాషల్లో బైబిల్స్ అయితే కొంటాం, వాటిని చూసి మురిసిపోతాం, వాటిని పట్టుకుని మురిసిపోతాం, వాసన చూసి మురిసిపోతాం, తడిమి మురిసిపోతాం, ఇంట్లో పెట్టుకుని అందరికీ చూపించి మురిసిపోతాం. కానీ వాటిని చదవకుండా మనము మలినముగానే మురిగిపోతూనే ఉంటాం. అది చాలా అవమానకరమైనటువంటి అంశం. సో అట్లాంటి దుస్థితిలో ఏ ఒక్కరు కూడా ఉండకుండా ప్రతి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు యేసుప్రభునందు శిష్యునిగా, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడం దేవుడి యొక్క చిత్తంలో వాక్యానుసారంగా పెట్టుకోవడం వారికి అత్యంత దీవెనకరం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు పవిత్ర నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన ఎపిసోడ్ టైటిల్ ఏంటంటే లివ్ ఇన్ గాడ్స్ బుక్. లివ్ ఇన్ గాడ్స్ బుక్. దేవుని గ్రంథములో జీవించు, దేవుని గ్రంథములో జీవించు. మనందరికీ తెలుసు, మనందరం కూడా ఒప్పుకుంటాం, మనలో ఏ సందేహము లేదు, మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాం. ప్రపంచము ఎప్పుడు ఏ రకంగా అంతమైపోతుందో మనము చెప్పగలిగినటువంటి సూచనలు కూడా మన ఎదుట చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో అట్లాంటప్పుడు మనకి అత్యవసరమైనటువంటిది ఏంటి అంటే దేవుడి సత్యం. ఈ మధ్య నాకు ఒక ఆయన ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒక సెక్యులర్ తెలుగు వీడియోని పంపారు. దాంట్లో ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ జవాబులు ఇస్తున్నాడు. ఇంకో 15 సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగిపోతుందంటే, మానవాళిని అంతటినీ ఎంత శాసిస్తుందంటే 15 ఏళ్ల తర్వాత అసలు మనకి దేవుడే ఉండడు అని చెప్పినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సో ఈ యొక్క సహోదరుడు నన్ను మీ యొక్క అభిప్రాయం చెప్పమన్నారు. 52 నిమిషాల
ఇంటర్వ్యూ అనుకుంటాను. నేను మొదటి 5 నిమిషాల్లోనే అది వాక్య వ్యతిరేకమైనటువంటి చెత్త అని పసిగట్టి ఆ సహోదరునికి చెప్పాను. అతడు కూడా నాకు మీరు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు నేను మీకు థాంక్స్ అని నాకు రాశారు. సో, ఈ ప్రకారము మనకి ఈ సమయంలో దేవుడి వాక్యము కన్నా శ్రేయస్కరమైనది మరొకటి లేదు. న్యూస్ పేపర్స్‌లో మనకి సత్యము దొరకదు. న్యూస్ ఛానల్స్‌లో మనకి సత్యము దొరకదు. సోషల్ మీడియాలో సత్యము దొరకదు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సత్యము దొరకదు. సొసైటీలో సత్యము దొరకదు. కోర్ట్ హౌసెస్‌లో సత్యము దొరకదు. పాలిటీషియన్స్ మధ్యలో సత్యము ససేమిరా దొరకదు. మరి సత్యం ఉన్నది ఒకే ఒక స్థలములో, ఒకే ఒక గ్రంథములో. అది దేవుని గ్రంథం, సత్య గ్రంథం. దాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. చాలా త్యాగాల తర్వాత తన బిడ్డలు ప్రాణాలర్పించి, రక్తమోర్చి, వారు సమస్తమును కోల్పోయిన తర్వాత ఆ గ్రంథం మన భాషలోనికి అనువదించబడి మనకు అనుగ్రహించబడింది. మరి దాని పట్ల మనకున్నటువంటి లక్షణము ఎట్లా ఉందో మనలో ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మనం కూడా బైబిల్ పట్టుకొని సండే చర్చికి తీసుకెళ్ళి పెట్టేయడానికి, లేకపోతే బైబిల్ స్టడీకి తీసుకెళ్ళి పెట్టేయడానికి, లేకపోతే రోగం వచ్చినప్పుడు తిరగేయడానికి, లేకపోతే ఏదైనా పీడ పట్టినప్పుడు మనము బాధ నుండి బయటపడడానికి దేవుడి సహాయం కొరకు తిరగేయడానికే వాడుతున్నామా? లేకపోతే ప్రతిరోజు దేవుడి వాక్యమును తెలుసుకోవడము, దాని ప్రకారమే జీవితాన్ని అమర్చుకొని జీవించడానికి వాడుతున్నామా చూడాలి. ఈ కింది మాటలు మరొక సేవకుడు రాశాడు. ఆయన పేరేంటో నాకు తెలియదు. ఆయన ఇట్లా రాశాడు: సమూయేలు కాలంలో దేవుడి వాక్యము అరుదుగా ఉండింది. సో, సమూయేలు కాలంలో దేవుడి వాక్యము అరుదుగా ఉండింది. ఎందుకంటే దేవుడు మాట్లాడుట మానివేశాడు. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. సో, దేవుని వాక్యమును వారు తృణీకరించారు. దేవుని వాక్యమును వారు లెక్క చేయలేదు. వారు ఉన్న కాస్త దేవుడి వాక్యాన్ని కూడా త్రోసిపుచ్చారు గనుక, డిస్పైజ్ చేశారు గనుక వారు అట్లా బ్రతకాల్సి వచ్చింది. వారికి రాజు లేడు. దేవుడు మనకి రాజు, దేవుడు మనకు ప్రభు, దేవుడు మనకు దేవుడు, మనకు నాదుడు అయినప్పుడు ఆయన గ్రంథంలో ఆయన చిత్తాన్ని ఇచ్చాడు. ఆయన గ్రంథంలో ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన శాసనాలను ఇచ్చాడు. అండ్ వాటిని మనం తెలుసుకున్నప్పుడే కదా మన ఇష్టానుసారంగా కాకుండా ఆయన ఇష్టానుసారంగా బ్రతికేది. వాటిని మనం బొత్తిగా తెలుసుకోకపోతే ఇక మనకు పట్టే గతి ఏంటంటే మన ఇష్టానుసారంగానే మనం బ్రతుకుతాం. మరో గత్యంతరమే లేదు. రెండవది, యోషియా కాలంలో ఈ గ్రంథమును వారు పూర్తిగా మర్చిపోయారు. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 18, 19 వచనాలు, తర్వాత 21వ వచనం. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఆ గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకుని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. ఇప్పుడు 21వ వచనం. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు యుండిరి. కనుక యెహోవా కోపం మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. సో, పితరులు మర్చిపోయారు. అందుకనే మనం కూడా దీన్ని అసలు ఇప్పటిదాకా పట్టించుకోకుండా అట్లా ఎక్కడో మూలన పారేసి ఊరుకున్నాం. కానీ దేవుడు మరలా దాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దాని విషయంలో మనము ఏమి చేయాలో అది చెయ్యాలి అనే తీర్మానం ఆ మంచిరాజు చేశాడు. ఇర్మియా కాలంలో ఇది ఒక నిర్లక్ష్యము చేయబడినటువంటి గ్రంథం. ఇర్మియా ఒక ప్రవక్త. ఆయన ఎట్లా బ్రతికాడు, ఆయన కాలంలో ఆయన ప్రజలు, ఆయన్ని మరి పాలించినటువంటి రాజులు, అధికారులు ఎట్లా బ్రతికారో ఇర్మియా గ్రంథం మనకు చెప్తోంది. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనంలో ఇట్లా ఉంది: నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సో, ఇర్మియాకైతే దేవుడి మాటలే అంత ప్రీతికరము, దేవుడి మాటలే పోషణ, దేవుడి మాటలే అతని జీవితానికి ప్రోత్సాహము, బలము అన్నీ అయిపోయాయి. అతడు దేవుడి గ్రంథమును బట్టి బ్రతికాడు. మిగతా వారందరూ దేవుడి గ్రంథాన్ని నిర్లక్ష్యం చేశారు. మలాకి కాలంలో ఇది తిరస్కరించబడిన గ్రంథం. మలాకి 2:8 అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు అని దేవుడు వారిని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యాజకులను గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. సో, అది అట్లా తిరస్కరించబడిన గ్రంథం. మన కాలంలో కూడా
చాలామంది బైబిల్ని తిరస్కరించేశారు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడి యొక్క స్వచ్ఛమైన బోధను ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయాల కొరకు, సంస్కృతుల కొరకు, మానవ ఆచారాల కొరకు, లేకపోతే సమాజంలో వచ్చినటువంటి పెను మార్పుల ద్వారా తలెత్తినటువంటి విచ్చలవిడితనం అనేక రూపాల్లో మన ముందుకు వస్తుంది. దాని కొరకు దేవుడి వాక్యాన్నే వారు తిరస్కరిస్తున్నారు. దీన్ని అంగీకరించాలంటే మరి దేవుడి వాక్యాన్ని తిరస్కరించాలి. దయ్యపు సంగతులను అంగీకరించాలంటే దేవుడి సత్యాన్ని తిరస్కరించాలి. లౌకికంగా బ్రతకాలంటే పరసంబంధమైన ఆత్మీయ విషయములను మనము త్రోసిపుచ్చాలి. అదే ఇప్పుడు జరుగుతోంది. కానీ నీరో కాలంలో, నీరో చక్రవర్తిగా ఉన్నప్పుడైతే దేవుడి వాక్యమును ఎవరైనా సరే చదివితే, ఎవరైనా సరే దాన్ని కలిగి ఉంటే, అప్పుడంతా ఫుల్ బైబిల్స్ వారి దగ్గర లేవు. ఉన్న కొన్ని మరి పత్రికలు వాటిని వారు కలిగి ఉన్నా కూడా జైల్లో వేయడం, లేకపోతే వారిని హత్య చేయడం, లేకపోతే వారిని నానా రకాలుగా హింసల పాలు చేయడం, అట్లా ఉన్నప్పటికి కూడా ఆ భక్తులు మాత్రం వాక్యము కొరకు విపరీతముగా కష్టపడ్డారు. అండ్ నీరో కాలంలో కదా అపోస్తులైనటువంటి పౌలు బ్రతికాడు. నీరో చేతే తర్వాత అతడు హతసాక్షిగా మారాడు. అండ్ ఆ కాలంలో తిమోతికి పత్రిక రాసినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయంలో ఏమని రాశాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సో అట్లాంటి గడ్డు పరిస్థితుల్లో తిమోతి అనేటువంటి సంఘ సేవకుడికి పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? వాక్యాన్ని బోధించు, సమయంలో అసమయంలో, పగలు లేదు రాత్రి లేదు, అవకాశం దొరికిన ప్రతిసారి వాక్యం చెప్పు. ఎందుకంటే జనానికి కావాల్సిందే వాక్యం. నీరోని తట్టుకోవాలంటే దేవుడి సత్యమే వారిని ఆ రకంగా సిద్ధపరచగలదు. అదే లేకపోతే వారు నీరోని ఎవరిని తట్టుకోలేరు. సో మన జీవితంలో మనము ప్రతి విషమ పరిస్థితిని, ప్రతి విషయాన్ని తట్టుకోవడానికి దేవుడు తన యొక్క సపోర్ట్ స్క్రిప్చర్ ద్వారా ఇచ్చాడు. దాన్ని మనం గ్రహించకపోతే మనకు అన్యాయం చేసుకున్న వారం అవుతాం. దాని తర్వాత ఇన్క్విజిషన్ కాలంలో రోమన్ క్యాథలిక్లు దండెత్తి మరి చాలా దారుణమైనటువంటి హింసాకాండ చేసి అనేకుల్ని చంపినటువంటి ఇన్క్విజిషన్ కాలంలో ఈ గ్రంథం అయితే ఫర్బిడన్ బుక్. ఎవరు కూడా బైబిల్ని కలిగి ఉండకూడదు. రోమన్ క్యాథలిక్లు శాసించారు. వారి యొక్క రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రీస్ట్ మాత్రమే బైబిల్ని తాకుతాడు. ప్రీస్ట్ మాత్రమే బైబిల్ని తెరుస్తాడు. ప్రీస్ట్ మాత్రమే బైబిల్లో నుండి ఏదన్నా చదవాలన్నా, ఏమైనా చెప్పాలన్నా చేసేవాడు. అది కూడా లాటిన్ భాషలో. అంటే అక్కడ జర్మన్లకి లాటిన్లో వారు మాస్ నడిపించినప్పుడు వారికి ఒక అక్షరం అర్థమయ్యేది కాదు. స్విట్జర్లాండ్లో స్విస్సులకి లాటిన్లో వారు చెప్పినప్పుడు ఒక అక్షరం అర్థమయ్యేది కాదు. అట్లాగే మరి ఫ్రాన్స్లో వారు ఫ్రెంచ్ వాళ్ళకి లాటిన్లో వీళ్ళు చెప్పినప్పుడు ఒక అక్షరం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నీకు దేవుడి గ్రంథంతో పని లేదు. నీవు ముట్టడానికి అనర్హుడవు అని చెప్పేసి ఎవడైనా సరే ఆ చర్చిలో నేను లేనప్పుడు వచ్చి బైబిల్ని తాకుతాడేమో, తీసుకుపోతాడేమో, దొంగిలిస్తాడేమో అని చెప్పి బైబిల్ని పెద్ద చైన్తో వారు సంఖ్యలతో బిగించి పెట్టేవారు. ఎవరు దాన్ని తీసుకోకుండా, ఎవరైనా తీసుకుంటే తాకితే వారిని శిక్షించేవారు. ఇక ఇప్పటి కాలంలోనికి వచ్చేస్తే నార్త్ కొరియాలో ఇప్పటికి కూడా లెక్కల ప్రకారం 50,000 నుండి 70,000 మంది క్రైస్తవ విశ్వాసులు బైబిల్ని కలిగి ఉన్నందుకు నార్త్ కొరియన్ డిక్టేటర్ ఆ యొక్క చండ శాసనుడికి, అతని యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు అనుమతించరు. కానీ వీరు తెలియకుండా, అంటే వారికి దాచి తెలియకుండా దాన్ని పెట్టుకొని చదువుకుంటుంటే వీరిని అరెస్టులు చేసి జైల్లో వేశారు. చాలామందిని చంపేశారు. సో నార్త్ కొరియాలో క్రైస్తవుడిగా బ్రతకాలంటే ప్రాణాలకు తెగించాలి. జైలుకి వెళ్ళాలి, జైల్లోనే జీవితకాలం మగ్గిపోవాలి, లేకపోతే ప్రాణం ఎప్పుడైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. అయినా కూడా జస్ట్ ఇమాజిన్ చేయండి, 50,000 to 70,000 పీపుల్ నార్త్ కొరియా జైల్లో ఉన్నారు బైబిల్ కోసం. అంటే ఇప్పుడు మన దేశంలోనే ఎంతమంది బైబిల్ కోసం జైలుకు పోయేవారు ఉన్నారు? నా ఇంట్లో మా తాతల కాలం నాటి నుండి ఉన్న 100 బైబిళ్ళు ఇచ్చేస్తాను, నన్ను వెంటనే జైలు నుండి బయటికి తరుము అనేవాళ్లే ఉన్నారు. కానీ ఇట్లాంటి వారు మనకి కనిపించరు. అండ్ ఐసిల్ వారు కూడా ఇరాక్ మీద పడినప్పుడు, ఆ యొక్క సిరియా మీద పడినప్పుడు, ఆయా దేశాల మీద పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర ఫస్ట్ బైబిల్ లాగేశారు. మీరు బైబిల్తో కనబడితే మిమ్మల్ని కాల్చేస్తామన్నారు. అండ్ ఈ రోజున మనకు అట్లాంటి పరిస్థితులు బొత్తిగా లేవు. కానీ మనకు దేవుడి వాక్యం అంటే అదో రకమైనటువంటి విరక్తి, అదో రకమైనటువంటి విసుగు. సో లివ్ ఇన్ గాడ్స్ బుక్. మన సందేశం ఏంటి? దేవుడి గ్రంథంలో జీవించు. లివ్ బై గాడ్స్ బుక్. దేవుడి గ్రంథము ద్వారానే జీవించు. అది లేకపోతే జీవితమే లేదు.
స్పర్జన్ అనేవాడు, నేను ఒక పుస్తకాల పురుగుగా మారి దేవుడి గ్రంథం బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో నేను బ్రతకాలనుకుంటున్నానని. పుస్తకపు పురుగు పుస్తకంలోనే ఉంటుంది, దానికి బయట ప్రపంచంలో బతికే లేదు. అట్లాగే బైబిల్ క్రైస్తవుడిగా, విశ్వాస సంబంధిగా, పరిశుద్ధుడిగా, పర సంబంధిగా మనం ఉండాలంటే దేవుడి గ్రంథంలోనే మనకి బ్రతుకు తెరువు, బయట లేదు. కానీ అందరూ బయటే బతికి మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. అది ఎట్లా సాధ్యమో వారే చెప్పాలి. సో 4 మాటలు నేను చెప్పి ఈ యొక్క పాడ్కాస్ట్ని ముగిస్తాను. ప్రోత్సాహకరంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించడానికి సత్యం చెప్పాను, వాస్తవం చెప్పాను. తర్వాత ఇప్పుడు మీకు కావలసినటువంటి ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చి పాడ్కాస్ట్ ముగిస్తాను. మొదటిది డిలైట్ ఇన్ ఇట్. మన రక్షణకి, మన రూపాంతరానికి కారణమైన దైవ గ్రంథములో మనము ఆనందించుట నేర్చుకోవాలి, ఆనందించాలి. మొదటి కీర్తన 2వ వచనంలో ఇట్లా ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో ఎవరైతే దేవుడి ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచుతారో, వెండి బంగారముల కన్నా విలువైనదిగా, ప్రశస్తమైనదిగా ఎంచుతారో, అట్లాంటి వారు దేవుడి వాక్యములో ఆనందిస్తారు. వారికి సినిమా చూస్తున్నప్పుడు ఆనందం కలగదు, బాధ కలుగుతుంది. కానీ దేవుడి వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు వారికి ఆనందం కలుగుతుంది. వారికి రియాలిటీ షోలు, వారికి సీరియల్స్, లేకపోతే వారి గ్యాడ్జెట్తో టైం స్పెండ్ చేసినప్పుడు వారికి దుఃఖం అనిపిస్తుంది. కానీ వాక్యము, గాడ్స్ బుక్తో వారు టైం స్పెండ్ చేసినప్పుడు వారికి ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. సో వీరు దేవుడి వాక్యములో ఆనందించేవారు కనుక వీరి ధన్యత తిరుగు లేకుండా ఉంటుంది. అండ్ వీరు అన్నిట్లో సఫలీకృతులు అవుతారు. అండ్ వీరికి పగలు రాత్రి అనేటువంటి వ్యత్యాసం ఉండదు. దివారాత్రాలు దాంట్లో ధ్యానిస్తాడు, దివారాత్రాలు ఆనందిస్తున్నాడు కనుక. ఈ రోజున దినము లేదు, రాత్రి లేదు. దైవ గ్రంథానికి దూరంగా బ్రతికే వారి శాతమే ఎక్కువ. ఎందుకంటే ఆనందం లేదు కనుక పగలొద్దు, ఆనందం లేదు కనుక రాత్రి వద్దు. కానీ గ్యాడ్జెట్ పగలు కావాలి, రాత్రి 12 దాటిన తర్వాత కావాలి, మళ్ళీ పొద్దున్న 4 గంటలకే కావాలి. సో దాన్ని బట్టి మన ఫోకస్ ఎక్కడ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. 111వ కీర్తన 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. తెలుగులో విచారించుదురు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్లా ఉంటుంది, ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్, స్టడీడ్ బై ఆల్ హూ హ్యావ్ ప్లెషర్ ఇన్ దెమ్. సో ఆ గ్రంథం ఎంత ఉంది? 66 పుస్తకాల గ్రంథం. మనకన్నా ముందు జరిగినటువంటి చరిత్ర, పాత నిబంధన, క్రొత్త నిబంధన, అదంతా దేవుడు చేసిన విశిష్ట అద్భుత కార్యాలతో నిండి ఉన్నది. దాన్ని స్టడీ చేయడానికి మన జీవితకాలం సరిపోదు. దాంట్లో మనకి ఇష్టం ఉంటే మనం స్టడీ చేస్తాం, మనకు కష్టమే అనిపించదు. ఓ 91 సంవత్సరాల వృద్ధురాలు, విశ్వాసురాలు ప్రతిరోజు గంట సేపు బైబిల్ని కష్టపడి చదివేది. గంట సేపు. 91 సంవత్సరాల వృద్ధురాలు. చూపు తగ్గిపోయింది, బలం ఉడిగిపోయింది, కూర్చోవడం, లేవడం, నడవడమే కష్టం వాళ్ళకి. తిన్న ఆహారము అరగదు. అట్లాంటి 91 సంవత్సరాల వృద్ధురాలు గంట సేపు బైబిల్ చదివేది. అడిగారు, ఎందుకమ్మా అంత ఆసక్తి అంటే, ఇక నాకేముంది, నాకు దేవుడు జీవం ఇచ్చాడు, తర్వాత రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మనవాళ్ళని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ఇంకా బ్రతికి ఈ యొక్క ఇంట్లో ఉంచాడు, ప్రతిపూట నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. మరి నేను దేవుడి ధ్యానంలో ఉండకపోతే, దేవుడి చిత్తాన్ని, దేవుడి సత్యంతో బ్రతకపోతే, ఈ సమయము ఆయనకి ఇవ్వకపోతే అట్లా. కానీ మనము అట్లా ఆలోచించగలుగుతున్నామా? కొంతమందికి బైబిల్ చదవడం రాదు, అంటే చదువు రాదు. ఆ మొదటి వ్యక్తి గురించి నేను చెప్పాను కదా, షేక్స్పియర్ లెదర్ బుక్ని ఎత్తుకుపోయినోడి గురించి. కానీ ఈ రోజున మనకి చదువు రాకపోయినా మనకి సోషల్ మీడియా లేకపోతే టెక్నాలజీ వాడడం మనందరికీ బాగా తెలుసు. అర్బన్, రూరల్ అనేటువంటి వ్యత్యాసం లేదు. మరి ఆడియో టేప్స్లో బైబిల్ ఉంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ బైబిల్ అంతా టేప్ మీద ఉంది, తెలుగు అయితే తెలుగు అంతా టేప్ మీద ఉంది. గూగుల్లో మీరు దాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఆ యొక్క మాటలు, దేవుడి మాటలు వినొచ్చు. అట్లా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవచ్చు. రెండవది డిసర్న్ ఇట్, దాన్ని వివేచించండి. చదివి ఊరుకోకండి, విని ఊరుకోకండి. దాన్ని గురించి ఆలోచించాలంటే దాన్ని గ్రహించాలి, దాన్ని వివేచించాలి. అదేంటో మనం తెలుసుకోవాలి. 18వ సామెత 15వ వచనంలో ఇట్లా ఉంది, జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. సో బైబిల్ చదివేస్తే సరిపోదు. చాలామంది ఓ చాప్టర్ చదివేసా, 2 చాప్టర్లు చదివేసా, 3 చాప్టర్లు చదివేసా, దాంట్లో ఎంత అర్థమైందంటే ఏమో అంటారు. గంటసేపు ప్రసంగం వింటారు, మనసు ఎక్కడో పెట్టి ఏం చెప్పాడంటే ఏమో అంటారు. సో అట్లా కాకుండా వాక్యంలో ఏం సత్యం నేర్పబడిందో గ్రహించండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము
30-31 వచనాల్లో ఇట్లా రాయబడింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు అంటే ఈ యొక్క ఐథియోపియుడైన నపుంసకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా ఫిలిప్ ఏమన్నాడు? ఆయన బైబిల్ చదవడం చూసి నీవు చదివేది నీకు అర్థమవుతోందా, గ్రహిస్తున్నావా అంటే అతడేమంటాడు? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. సో ఎంత శ్రద్ధో చూడండి ఆ యొక్క మంత్రి గారికి. పరాయి దేశం నుండి యెరూషలేముకి వచ్చాడు, ఆరాధనలో పాల్గొన్నాడు, వెనక్కిపోతున్నాడు, ప్రయాణంలో ఉన్నాడు. అయినా కూడా ఎంత ఆసక్తితో చూడండి. ప్రయాణంలో కూడా దైవ గ్రంథాన్ని తిప్పి చదివే ప్రయత్నం చేశాడు. గ్రహింపు లేదు కనుక అపరిచితుడు ఫిలిప్ వస్తే నువ్వు ఎక్కి రథం మీద కూర్చుని నాకు చెప్పమని చెప్తున్నాడు. అండ్ ఈ రోజున మనకి వాక్యమును ప్రతి ఒక్కరు కాకపోయినా సత్యవాక్యాన్ని, దైవ వాక్యాన్ని ప్రకటించే కొందరు విశ్వసనీయమైన ఆత్మపూర్ణమైన దైవ సేవకులు ఉన్నారు. మనము విన్నది, మనము చదివింది వారి ద్వారా మనము డబుల్ చెక్ చేసుకోవచ్చు కదా, కరెక్టే కాదో అని చూసుకోవచ్చు కదా. నెహెమ్యా 8:13 ఇట్లా ఉంది. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ తెలుగులో వినవలెనని అనే పదం ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రపు మాటలను గ్రహించుటకు, అర్థము చేసుకొనుటకు. సో అది మన బాధ్యత. దేవుడి వాక్యమును చదివి గ్రహించుట, దాన్ని ధ్యానించుట, జీర్ణించుట, జీవించుట. 3వది డైజెస్ట్ ఇట్. అట్లా మీరు దాన్ని మీలోనికి మీ జీవితంలో భాగముగా చేసుకోండి. మనందరికీ తెలిసిన ప్రముఖ వచనం 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలోనికి వాక్యం ఎట్లా వస్తుందంటే దాన్ని ధ్యానించినప్పుడే వస్తుంది. సో ధ్యానించాలంటే ఈ ప్రక్రియ మనకి అవసరం. అండ్ అట్లా మన హృదయంలో దేవుడి వాక్యం ఉంటే మనము దేవుని ఎదుట పాపము చేయకుండా భద్రపరచబడతాం. పవిత్రముగా, దేవుడి కొరకు ఉపయోగకరముగా, ఇతరులకి మాదిరికరముగా ఉంటాం. జాన్ బన్యన్ అనే భక్తుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకాన్ని రాశాడు. దాన్ని రాయడానికి గల కారణం ఏంటంటే అతడికి పెద్ద చదువు లేదు, కానీ అతడు లేఖనములను బాగా చదివేవాడు, దేవుడి వాక్యాన్ని బాగా చదివేవాడు, దేవుడి వాక్యం మీద పట్టు సంపాదించాడు. ఆయన ఇట్లా చెప్పాడు ఒకసారి, మనకి దేవుడి వాక్యమును చదివినప్పుడు దాన్ని గ్రహించడానికి మనకి అందుబాటులో కామెంటరీలు లేకపోయినా, అంటే ఇతర భక్తులు రాసినటువంటి వాక్య వ్యాఖ్యానాలు లేకపోయినా, మనం మాత్రం వాక్యమును చదువుట, ప్రార్థన చేయుట మానకూడదు. మనిషి దగ్గర నుండి మనకి లభించే గొప్ప జ్ఞానము కన్నా నేరుగా దేవుడి దగ్గర నుండి మనకు లభించే జ్ఞానం ఎంత తక్కువైనా అదే మెరుగైనది, శ్రేష్టమైనది. చాలామంది అయితే మనుషుల నోట్లో నుండి వచ్చేటువంటి వాక్యముతో సరిపెట్టుకుంటున్నారు. వారు మోకరిల్లి ప్రార్థనతో దేవా నాతో మాట్లాడుము, నీ సత్యమును నాకు చూపుము అని ప్రయత్నించుట లేదు. సో నేను దేవుడి దగ్గర నుండి వాక్యమును పొందుకున్నాను. అది ఎట్లా ఉంటుందంటే నేరుగా ఆయన యొక్క ఇంటి నుండి నాకు దేవుడి యొక్క వాక్యము అందుట, లేకపోతే ఆయన పరిభాషలో చెప్పాలంటే మింటింగ్ హౌస్ నుండి ఎక్కడైతే ఈ యొక్క నగదు ముద్రించబడుతుందో, మింట్ అవుతుందో, నేరుగా అక్కడ నుండి నాకు వస్తుంది. కరెన్సీ కొత్త నోట్లు వస్తాయి చూడండి, కొత్త నోట్లు అట్లా మనం తిప్పడానికి కూడా కష్టం, అట్లా కడక్గా ఉంటాయి కొత్త నోట్లు. అవి డైరెక్ట్గా మింట్ నుండి బయటకు వచ్చాయి, మన చేతిలోకి వచ్చాయి. అదే వేరే వారి దగ్గర సర్కులేషన్ నుండి వచ్చాయనుకోండి, మొత్తం అంతా చినిగిపోయి ఇప్పుడు కూడా రెండు అతుక్కుని ఉంటాయి, వాటిని విడదీయలేం. భార్యాభర్తలు అట్లా అతుక్కుని ఉండలేరు, కానీ నోట్లు అట్లా అతుక్కుని ఉంటాయి, వాటిని వేరు చేయలేం మనం. సో డైరెక్ట్గా వచ్చేది ఇట్లా వచ్చేది. ఇప్పుడు మీరు బేకరీకి వెళ్ళారనుకోండి, ఆయన బేకరీలో వేడి వేడి తాజా బ్రెడ్ అట్లా బయటికి అవెన్లో నుండి తీసి తెచ్చి అమ్ముతుంటే అట్లా ఉంటుంది. ఈ పెద్ద బేకరీ నుండి 10 బేకరీలకు వెళ్తే ఇవాళ అతడు పంపింది రేపు సాయంత్రం మీరు పోయి కొనుక్కొని తింటే అట్లా ఉంటుంది. అట్లా ఉంటుంది దేవుడి దగ్గర నుండి నేరుగా నేర్చుకున్నది. ఆయన అంటాడు, దేవుడి దగ్గర నుండి మనకి నేరుగా వచ్చినటువంటి సత్యము పరలోకపు సువాసనతో వస్తుంది, అది మనుషుల దగ్గర నుండి మనకి రాదు. 4వది డెమాన్స్ట్రేటెడ్. దేన్నైతే మీరు చదివి తెలుసుకోవడంలో ఆనందించారో, దేన్నైతే మీరు వివేచించి గ్రహించారో, దేన్నైతే జీర్ణించుకుని జీవిస్తున్నారో దాన్ని ఇతరులకు చూపించండి.
ఎజ్రా 7:10 ఇట్లా ఉంది, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. సో ఈ రోజున మనకు కూడా కావాల్సింది ఏంటంటే ఆ డిటర్మినేషన్, ఆ దృఢ నిశ్చయం కావాలి. మీరు ఎవరైనా సరే, మీరు కాపరైనా సంఘస్థులైనా, మీరు ఏ స్థాయి వారైనా దృఢంగా నిశ్చయించుకుంటే, దేవా నేను నీ దైవ గ్రంథంలోనే జీవిస్తాను, దాని ప్రకారమే జీవిస్తాను, అండ్ నేను నా గ్యాడ్జెట్లని పక్కన పెడతాను, లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ పక్కన పెడతాను, గాడ్స్ బుక్ని నేను పక్కన పెట్టను అని నిర్ణయించుకుంటే దాన్ని తెలుసుకుంటారు, దాని ప్రకారం మీరు నడుచుకుంటారు, దేవుడు మిమ్మల్ని అట్లా దీవిస్తాడు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాకపోతే అలాంటి స్థితిలోనికి మనల్ని తెచ్చి పెట్టుకోకుండా ఎలా పడితే అలా బ్రతికేమో చూడండి. దాన్ని బట్టి దేవుడి దగ్గర మొదట యథార్థముగా దీన మనసుతో పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరాలి. ఆయన మనల్ని క్షమించాలి. ఆయన యేసు రక్తములో మనల్ని కడిగి పవిత్రపరచాలి. పరిశుద్ధాత్మతో మనల్ని మరొక్కసారి నింపాలి. అండ్ ఇక మనకి ఆయన యొక్క జీవ గ్రంథము నుండి వాక్య సారము అలా ప్రవహిస్తూ సరఫరాకి అంతము లేకుండా కొనసాగిపోతుంది. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. అది నా ప్రార్థన, ఆకాంక్ష. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు మీరు, మీ కుటుంబం మర్చిపోకుండా వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అందుకోసమే దేవుడు తన గ్రంథాన్ని మీకు ఇచ్చాడు. గాడ్స్ బుక్ మీకు అందుబాటులో పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.